హాయ్ అందరికీ నమస్తే అండి. మనం ఈరోజు పెందుర్తి నుంచి అనకాపల్లి వరకు NH16 గురించి తెలుసుకుందాము. ఆ రూట్ని కూడా మొత్తం మీకు చూపిస్తాను. మనకి వైజాగ్లోని అందరికీ తెలియచ్చు, దూర ప్రాంతాలు వచ్చే వాళ్ళకి తెలియపోవచ్చు. దానికోసం నేను ప్రత్యేకించి వీడియో పెడుతున్నాను. ఈరోజు మనం వైజాగ్ నుంచి రిటర్న్ వస్తున్నాము. ఇక పెందుర్తి సెంటర్ అండి ఇది. ఇక్కడ సెంటర్ నుంచి మనకు ఆ రోడ్డు మీకు చూపిస్తాను, NH16. అయితే ఇది సబ్బవరం రూట్ అండి, లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ ఆనందపురం రూటు. ఇది పాత రోడ్లు అండి. ఇప్పుడు కొత్త రోడ్డు మనం జరిగే కొత్త బ్రిడ్జి ఎక్కిదాము. అది కొత్త బస్సు రూట్లో ఉంది. ఇది తిన్నకి వెళ్ళిపోతే స్ట్రైట్గా కొత్త బస్సు రూట్. ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలోనే మనకి NH16 దొరుకుతుంది అండి. విశాఖ రాయ్పూర్ ఎక్స్ప్రెస్ అని కూడా అంటారండి ఈ రోడ్డుని. ఇది మనం ఈరోజు తెలుసుకుందామండి. ఇక్కడ నుంచి మనకి కొత్త బస్సు రూట్ మనం వెళ్తున్నాం కదా, ఇది వచ్చేది ఇది పాత పెందుర్తి అండి. ఇక్కడ నుంచి మనం దాటిన తర్వాతనే అండి వెంటనే ఉంటుంది మనకి ఆ రోడ్డు తగులుతుంది. NH16 నేషనల్ హైవే ఇది. పెందుర్తి నుంచి అనకాపల్లి వెళ్ళడానికి ఎలాగా ఎంత స్పీడ్గా వెళ్ళినా పాత రోడ్డు నుంచి వెళ్తే 1.5 గంట పడుతుందండి ఖచ్చితంగా. బళ్ళు మీద వెళ్తే మేము బండి మీద కదా వెళ్తున్నాము. అదే ఈ రోడ్ నుంచి వెళ్తే కనీసం 25 నిమిషాలు వెళ్ళిపోవచ్చండి. ట్రాఫిక్ లేని ఏరియా. ఇవ్వండి మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి. అగో బ్రిడ్జి కనబడుతుంది కదా రోడ్డు. మనం కొత్త బస్ రూట్ నుంచి 1/2 కిలోమీటర్ వచ్చాక లెఫ్ట్ సైడ్ కట్ అయిపోయామండి. ఈ పక్క రోడ్డు నుంచి మనం వెళ్ళిపోదాము. చూపిస్తానండి. ఆ ఊరిని చూసుకొని బేస్ చేసుకొని మీరు ఈ నేషనల్ హైవేలోని సింపుల్గా మనకి ఈ ప్రయాణం పాత రోడ్డు ఉంది పెందుర్తి నుంచి సబ్బవరానికి అనకాపల్లికి వెళ్ళడానికి. లారీలు ఎక్కువ, కొన్ని వందల వేల లారీలు తిరుగుతాయండి. చాలా ప్రమాదకరమైన ప్రయాణం అది. ఇది అలా కాదు, చాలా చక్కగా ట్రాఫిక్ లేదు, తొందరగా వెళ్ళొచ్చు. అట్నుంచి ప్రయాణం చేస్తే 1 గంట పడుతుందండి. ఇట్నుంచి కనీసం బండి మీదే మాకు ఖచ్చితంగా 25 నిమిషాల్లో వెళ్ళిపోయామండి. అది కారు అయితే మరి చెప్పక్కర్లేదు, 1/2 గంటలో వెళ్ళిపోతారు నేషనల్ హైవే ఎక్కిపోతే. ఈ హైవే కూడా ఎక్కడొక రూట్ చూపిస్తానండి. ఇవన్నీ మనం ఇట్నుంచి టర్నింగ్ కొడుతున్నాము. ఇక్కడ కటింగ్ ఇచ్చాడు రోడ్డు. ఇటు నుంచి టర్నింగ్ కొట్టి మనం ముందుకు వెళ్ళిపోదాము. ఇక్కడ చూస్తున్నారు కదా టర్నింగ్. ఇటు నుంచి మనం మనం ముందుకు వెళ్దాం. మీరు చూడండి, ఆ బ్రిడ్జికి అటు లెఫ్ట్ సైడ్ చెట్లు కనబడుతున్నాయి కదండి. అది ఏంటంటే అట్నుంచి అలాగా మట్టి రోడ్డు అండి, పెందుర్తి మట్టి రోడ్డు. అది నేను పెందుర్తి సెంటర్లో చూపించాను కదా, లెఫ్ట్ సైడ్ రోడ్డు. ఆ రోడ్డు నుంచి అలా వస్తే ఈ హైవేకి కలుస్తామండి. అట్నుంచి మనం కొత్త బస్సు నుంచి దగ్గరికి కనుక వచ్చేసాము టర్నింగ్ కొట్టి. ఇదే బెటరు పెందుర్తిలో ఉన్న నుంచి టర్నింగ్ కొట్టి వెళ్ళే వాళ్ళకి. ఇక మనం ఇలా ముందుకు వెళ్ళిపోదాం. ఇక ఇటు నుంచి వెళ్తున్నాం కదా, మనకి కింద నుంచి రైల్వే ట్రాక్ ఉందండి. ఇది వైజాగ్ నుంచి అరకు వెళ్ళే రైలుని, కిరండోలు వెళ్ళే రైళ్ళు అటు వెళ్తాయండి. మీకు చూసారు కదా, కనబడుతుంది కదా, అదే అండి. దాని పైనుంచి మనకు ఉందో మనం ఇటు నుంచి మనం ఆ రూట్కి వెళ్తున్నాము. ఇది రాంపురం సెంటర్ అండి. సెంటర్ దాటి ముందుకు వెళ్తున్నాము. నెక్స్ట్ వస్తుంది పినగాడ సెంటర్. నేను స్పీడ్గా చూపించేస్తున్నాను, చాలా టైం పట్టేస్తుంది చూపించడానికి, అందుకోసం. ఇదిగోండి వస్తుంది కదా పినగాడ అండి. నేను ప్రతి దగ్గర కూడా బోర్డ్స్ తీసానండి, అది చూసుకొని మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు. ఈవెన్ బ్రిడ్జి కింద నుంచే వెళ్తున్నామండి. ఇది పినగాడ సెంటరు. తర్వాత మనం బ్రిడ్జికి హైవే ఎక్కడానికి ఒక రూట్ చెప్తానండి. అక్కడ కటింగ్ అవుదాము, కటింగే హైవే ఎక్కచ్చు. ఇదిగోండి నేను ఇక్కడ ఒక టెంపుల్ ఉందండి, దాన్ని నేను దర్శనం చేసుకుని మళ్ళీ బయలుదేరాను. ఇది శివాలయం చాలా బాగుందండి, చక్కగా ఉంది. పాద పరమశివుడు కోనేరులో ఉండే బొమ్మ చాలా బాగుందండి. ఇదిగోండి ఇది పెనగాడ సెంటర్. ఇది మనకి లెఫ్ట్ సైడ్ కనబడుతున్న రూట్ ఉంది కదండి, అది వైజాగ్ నుంచి వేపకొండ సెంటర్ నుంచి షార్ట్ కట్ వచ్చేయండి. ఒక వే చూపిస్తున్నాను నేను. వచ్చితే ఈ రూట్ని మళ్ళీ కలిసిపోతాము. ప్రతిదీ కూడా కటింగ్స్ ఉన్నాయండి. ఇది మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాము. ఇది దాటి ముందుకెళ్తే మనకి ఇంకా నేషనల్ హైవే వస్తుందండి. మనం డైరెక్ట్గా సెంటర్ రోడ్డుకి వెళ్ళిపోదాము, ఎందుకంటే అది ఇంకా తొందరగా వెళ్ళొచ్చు. ఇదిగోండి ఇక్కడ కటింగ్ ఉంది చూసారు. పినగాడ దాటిన తర్వాత ఇక్కడ కటింగ్ ఉంది. ఇది కటింగ్ అయితే మనకి కొంత దూరం వరకు మరి కటింగ్స్ ఏ ఉండవండి, డైరెక్ట్గా హైవేకి ఎక్కిపోవచ్చు. డైరెక్ట్గా మనకి అనకాపల్లికి డైరెక్ట్ రూట్ అండి ఇది.
కింద రోడ్డు వదిలేసాము. కింద నుంచి వెళ్ళాలనుకుంటే సబ్బవరం అది వెళ్ళాలంటే కింద రూట్ నుంచే కంటిన్యూ అయ్యి మధ్యలో కటింగ్ ఉంది, అలాగే వెళ్ళొచ్చు. ఇది ప్రజెంట్ మనం డైరెక్ట్గా అనకాపల్లికి వెళ్తున్నాం కనుక ఇది డైరెక్ట్గా హైవే ఎక్కేసామండి. ఈ రూట్ మీకు స్లోగా చూపించాను, అందుకనే ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళిపోదాం. కానీ పెట్రోల్ బంకుల సెంటర్లో మనకి ఎక్కడ దోదండి. వే పైనుంచి బ్రిడ్జి నుంచి మీద నుంచి వెళ్తుంది వే కనుక పెట్రోల్ ఏదైనా ఆయిల్ కొట్టించుకోవాలంటే ముందే కొట్టించుకోవాలండి. పెందు సెంటర్లో పెట్రోల్ బంకులు ఉన్నాయి. తర్వాత మళ్ళీ అనకాపల్లి ఎంట్రన్స్లోనే ఉన్నాయండి, మధ్యలో మీకు ఎక్కడా దొరకవు, అది మాత్రం గుర్తుంచుకోండి. అది చూసుకొని ముందుకు వెళ్ళండి. ఇంకా చూస్తున్నారు కదా, సభవరం దాటిపోయామండి. ఇది దేవీపురం వస్తుంది. దేవీపురంలోని టెంపుల్ ఉంటుందండి, అమ్మవారి టెంపుల్. వీడియో లెంత్ వస్తుంది, స్పీడ్ పెట్టేశానండి. ఇక్కడ ఏమొచ్చి రోడ్డు నిర్మాణం జరుగుతుంది, అది పైనుంచి వేస్తున్నారు. ఇటు కొంచెం చూసుకొని వెళ్ళండి, ఎందుకంటే కటింగ్స్ ఉన్నాయి కదా, లారీస్ అన్ని ఎక్కువ తిరుగుతాయి. ఇవ్వండి మళ్ళీ డైరెక్ట్ రోడ్డు, జస్ట్ టర్నింగ్ అలా ఉంది. ఇక చూస్తున్నారు కదా, ఇది దేవీపురం అండి. మన ఈ ప్రపంచంలోనే ఇలాంటి టెంపుల్ లేదండి. శ్రీచక్ర ఆకారంలో ఉన్న టెంపుల్ దేవీపురం. అమ్మవారిని దర్శించడానికి వెళ్ళండి. వారాది అమ్మవారు విగ్రహము ఇక్కడే ఉందండి, దేవీపురంలో ఉంది. ఖచ్చితంగా వారాది అమ్మవారి పొద్దువారు వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇగోండి మనం ఆ రూట్లో అనకాపల్లి దగ్గరికి వెళ్తున్నాము, గాలి భీమవరం దాటిపోయాము. ఇగోండి టోల్ గేట్ ఉందండి, టోల్ గేట్ ఉందని ఆల్రెడీ బోర్డ్స్ ఉన్నాయి ఎక్కడికక్కడ. మీరు అది చూసుకొని ఇక్కడ కారులోని లారీలో వెళ్ళాలి, టోల్ గేట్ పే చేసుకొని అక్కడి నుంచి బయలుదేరండి. బైకుల మీదకి ఆటో మీద వెళ్ళే వాళ్ళందరికీ కూడా సైడ్ నుంచి ఇక నేను వెళ్తున్న రూట్ ఉంది కదా, ఆ రూట్ని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చండి. ఇంతకుముందు రోడ్ బాగాలేదు, ఇప్పుడు రోడ్డు వేసేసారు చెరట్టుకన. మనం ఇటు నుంచి టర్నింగ్ కొట్టేసి లెఫ్ట్ టర్నింగ్ కొట్టేసి వెళ్ళిపోవచ్చు. ఆ పైనుంచి సెంటర్ రోడ్ నుంచి వెళ్ళే వారికి ఖచ్చితంగా టోల్ గేట్ దగ్గర ఆపుతారు, అది చూసుకొని మీరు అక్కడి నుంచి మీరు వెళ్ళండి. ఇదిగోండి ఇటు నుంచి మనం వెళ్ళిపోతున్నాము. ఇది అనకాపల్లి టోల్ గేట్ అండి ఇది. ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళిపోదాము. ఇంకా దగ్గర ఇంకా అనకాపల్లి వచ్చేసి దాటిపోయిన తర్వాత ఇంకొక 4 కిలోమీటర్స్ వస్తే అనకాపల్లి వచ్చేస్తామండి. ఇక టోల్ గేటు క్రాస్ చేసాం కదా, క్రాస్ చేసి ముందుకు వెళ్ళిపోతున్నాము. ఈ రోడ్ నుంచి అనకాపల్లి నుంచి వచ్చేటప్పుడు పాత రోడ్ అయితే లారీలు కొన్ని వందల లారీలు ఉంటాయండి, అవి కొంచెం జాగ్రత్తగా చూసుకొని డ్రైవ్ చేసుకోండి. తర్వాత ప్రతి విలేజ్ తగిలే దగ్గర ఖచ్చితంగా స్పీడ్ బ్యాంగిల్స్ చాలా పెద్దవి ఉంటాయండి, అది కూడా మీరు చూసుకోవాలి. అక్కడ మాత్రం ఖచ్చితంగా స్లో చేసుకోవాలి, అది చూసుకొని ప్రయాణం చేయండి. ఇగోండి మనము అనకాపల్లి ఇంచుమించు దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ ఒక వేతురు తగులుతుంది, బ్రిడ్జి తగులుతుంది. బ్రిడ్జి దాటి దిగిపోతే అనకాపల్లి వచ్చేసినట్టేనండి. ఇటువంటి కనబడుతున్నాయి కదా, ఇక్కడ పెట్రోల్ బంకులు ఉన్నాయి. అనకాపల్లి దగ్గరికి వచ్చే దగ్గర పెట్రోల్ బంకులు ఉన్నాయండి. మధ్యలో మాత్రం ఇంకెక్కడా లేవండి పెట్రోల్ బంకులు. ఇటువంటి చూడండి, ఇక్కడ గవర్నమెంట్ హౌసెస్ ఉన్నాయి. ఇటుపక్క కలెక్టర్ ఆఫీస్ ఉందండి, అనకాపల్లి కలెక్టర్ ఆఫీస్ ఉంది. ఇదిగోండి మీకు కనబడుతుంది కదా, ఇదేనండి కలెక్టర్ ఆఫీసు. అది క్రాస్ చేసి వెళ్ళిపోతున్నాం ఇంకా ముందుకి. మన ఇంచుమించు ఆల్రెడీ అనకాపల్లి అయితే వచ్చేసామండి. ఇది అయిపోయిందంటే కంప్లీట్ అయిపోయినట్టే. అది ఇక్కడ మాత్రం మీరు రూట్ చూసుకోండి. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత కలెక్టర్ ఆఫీస్ దాటిన తర్వాత ఈ కింద రోడ్ నుంచి వెళ్ళిపోవాలండి అనకాపల్లి ఊర్లోకి. నేను అక్కడ ఆపేద్దాం అనుకున్నాను, కాకపోతే నేను ఊరు వరకు చూపించాలని అనిపించింది, అందుకోసం ఈ క్రాస్ అయ్యాము. అంటే కలెక్టర్ ఆఫీస్ దాటిన తర్వాత కింద రోడ్ నుంచి బ్రిడ్జి కింద రోడ్ నుంచి వెళ్ళిపోవాలండి. ఇదిగోండి ఆల్రెడీ అనకాపల్లి ఊర్లోకి వచ్చేసాము.
మనమైతే ఇదిగోండి ఇక్కడ బ్రిడ్జి ఉంది, బ్రిడ్జి దిగిపోతే అనకాపల్లి వచ్చేసానట్టేనండి. టోల్గేట్తో రాగిపోతే అనుకున్నాను కానీ ఆగలేదండి. అయితే ఈ రోడ్స్ సంబంధించినవన్నీ బాయ్స్ తీస్తారు, కానీ నేను కూడా తీయాలనిపించి తీస్తున్నాను. ఇలాగ చాలా వీడియోస్ మేము పెడతాము, మీరు చూడండి. మాకు ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఇవ్వండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. మా హస్బెండ్ నేను చాలా కష్టపడి ప్రయాణాలు చేసి వీడియోస్ చేస్తున్నాము, మాకైతే సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. మీరు ఇవ్వండి. అనకాపల్లి చేసామండి, సెంటర్ వరకు తీసుకెళ్తాము. ఆ తర్వాత అక్కడి నుంచి మీకు తెలిసిపోదు. ఇంకా నా ఛానల్ చూసిన ధన్యవాదాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ప్లీజ్. నాకైతే సపోర్ట్ చేయండి. మాకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ ధన్యవాదాలండి. మేము చాలా వీడియోస్ ఇలాగా చేస్తున్నాము, మీరు కూడా మాకు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. ఇవ్వండి సెంటర్, అనకాపల్లి సెంటర్ వచ్చేసామండి. ఇదిగోండి ఇక్కడ టెంపుల్ మీకు చూపిస్తున్నాను, ఇదే సెంటర్ అండి. ఇక్కడ నుంచి మళ్ళీ రూట్లు మారిపోతాయి, మీరు ఇటు వెళ్ళాలన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.